Cell Health, reboot your body, omega-3 oil extracted from algae, strong heart, sharp mind, healthier you. ప్రముఖ పల్మనాలజిస్ట్ అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ రవీంద్ర గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. అసలే డయాబెటీస్ వస్తుంది, ఒబెసిటీ వస్తుంది, అది తినకూడదు ఇది తినకూడదు అని చెప్తూ ఉంటారు. కొంచెం హెల్తీగా ఉన్న వాళ్ళైనా అప్పుడప్పుడు స్నాక్స్ తినాలంటే జనరల్గా సీజన్ కాకపోయినా కానీ సమోసా జిలేబీ అనేది తీసుకుంటూనే ఉంటారు. ఒక చాలా పెద్ద పెద్ద మీటింగ్స్ అప్పుడు పెద్ద వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఈ సమోసా జిలేబీ చాలా కామన్గా చూస్తూ ఉంటాము. మరి ఇది తింటే ఒక సిగరెట్ స్మోక్ చేసినంత హానికరము అని చెప్తూ ఉన్నారు. దీని గురించి ఏదో కొత్త నిబంధనలు కూడా వచ్చాయి, ఎంత ఆయిల్ వాడారు, ఎంత షుగర్ వాడారు, ఇలా రాసి పెట్టాలి దాని మీద అని చెప్తూ ఉన్నారు అంటున్నారు. ఏంటి డాక్టర్ గారు పూర్తి సమాచారం దీని గురించి? ఎస్ అండి, అంటే ఇది నిషేధించారు అనే వాడైతే తప్పది, నిషేధం లేదు. నిషేధం అంటే బ్యాన్ అంటే అసలు అది అమ్మకూడదు, కొనకూడదు. సో అలాంటి పరిస్థితి అయితే లేదు. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన నేషనల్ హెల్త్ని అంటే మనసులో ఉంచుకొని దానికి సంబంధించి కొన్ని ఈ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తుంది. అందులో భాగంగానే ఏంటంటే బై 2050 మన ఇండియా ఈజ్ గోయింగ్ టు ఫేస్ మేజర్గా ఒబేసిటీ పాండమిక్ అండ్ ఇల్ హెల్త్ ఎక్కువ వచ్చేసే ఛాన్స్. సో ఈ ఒబేసిటీ అనేది స్థూలకాయం వలన నియర్లీ చాలా రకాలైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ జాయింట్స్ అరిగిపోవటం, అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా అని ఆయాసాలు రావటం, హార్ట్ ప్రాబ్లమ్స్ పెరిగి హార్ట్ అటాక్స్ రావటం, స్ట్రోక్స్ రావటం, కొన్ని రకాల క్యాన్సర్స్ రావటం, పని చేసుకోలేకపోవటం, డిపెండెన్సీ పెరగటం, ఎకనామికల్గా బర్డెన్ అవ్వటం, తర్వాత మెంటల్గా వాళ్ళు ఆత్మ న్యూనతా భావంతో అంటే ఉండటం, ఇలాంటివన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఒబేసిటీ వల్ల ఉంటాయి. సో ఒబేసిటీ ఒక పాండమిక్ అవుతుంది కాబట్టి దానికి మేజర్ కారణం ఏంటి అంటే ఒకటి ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ, రెండు తిండి. ఈ తిండిలో కూడా మనం చేసే ఈ మేజర్గా మీరు అన్నట్టుగా ఇప్పుడు గెస్ట్ వస్తే అవే పెడతాం, మనం బయటికి వెళ్ళి టీ షాప్కి వెళ్తే టైంపాస్కి అవే తింటాం, టీవీ చూస్తే అవే తింటాం, మ్యాచ్లు చూస్తే అవే తింటాం. సో ఇట్లాగా మనం డైలీ లైఫ్ ఇండియన్ లైఫ్ స్టైల్ ఈ టైప్ ఆఫ్ ఫుడ్స్ అవి ఏంటి అని అంటే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్. డీప్ ఫ్రై అంటే బాగా చేసినవి, దానివల్ల ఏంటంటే ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేది వెరీ డేంజరస్. అలానే ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ప్రాసెస్ మైదా ఎక్కువ వాడటం, అలానే కెలోరీ ఇంటేక్ ఎక్కువ అయిపోవటం. కెలోరీస్ అంటే ఇవి ఇంత తింటే ఇంత ఎనర్జీ వచ్చి బాడీలో స్టోర్ అయిపోవటం. సో ఇలాగా ఆయిల్స్ వల్ల కానీ ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల కానీ ఈ కెలోరీ ప్రాబ్లం వల్ల కానీ ఇలాంటి వాటిని తినకూడదు అని చెప్పి ఒక కాన్సెప్ట్లో గవర్నమెంట్ అనేది ప్రమోట్ చేస్తుంది. దాన్ని ఈట్ రైట్ అంటారు. ఈట్ రైట్ అంటే సరైన ఆహారం తినటం. ఈ సరైన ఆహారం తినడానికి ప్రమోట్ చేస్తున్న దాంట్లోనే ఈ హై కంటెంట్ ఉన్నటి డ్యామేజ్ అయ్యేవి లాంగ్ టర్మ్లో ప్రాబ్లం తినగానే ఏమవ్వదు. సో వాటిని డిస్కరేజ్ చేయాలి అని దే ఆర్ ఎంకరేజింగ్ టు పుట్ ఏ లేబుల్ దట్ ఇవి ఉన్నాయి, ఇందులో ఇంత క్యాలరీస్ వస్తాయని పెట్టమన్నారు. బట్ దట్ ఈస్ నాట్ కంపల్సరీ. ఇంకోటి ఏంటంటే అది పూర్తిగా బ్యాన్ లేదు, అది అమ్మకూడదని లేదు, ఎవరైనా కొనుక్కొని తినకూడదని ఏం లేదు. బట్ అవేర్నెస్ పెంచడము అంటారు. అవేర్నెస్ పెంచితే వాళ్ళు వీటిని రిస్ట్రిక్ట్ చేసుకుంటారు. సో ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ తింటాం. వాట్ ఆర్ ట్రాన్స్ ఫ్యాట్స్? ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే మనం ఆయిల్ ఉంది, మన ఆయిల్ని 150 డిగ్రీల కన్నా ఎక్కువ హీట్ చేస్తే మనం పొయ్యి వండుతున్నప్పుడు 400 డిగ్రీలకి 300 డిగ్రీలకి కూడా మనం కాకెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు ఈ ఆయిల్స్లో చేంజెస్ వచ్చేసి ర్యాన్సిడిటీ అని పెరుగుతుంది. అంటే ఆయిల్ కలర్ మారిపోతుంది, థిక్గా అయిపోతుంది, ఒక విధంగా జెల్లీలా అట్లా అయిపోయి వస్తుంది. దాన్ని ర్యాన్సిడిటీ అంటారు. ఈ ర్యాన్సిడిటీ వచ్చిన వీటిని ట్రాన్స్ ఫ్యాట్స్ అంటారు. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ వలన మనకి ఎక్కువగా కొలెస్ట్రాల్ అనేది బాడీలో పేరుకుపోతుంది. ఈ కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఏంటంటే నష్టాలు వస్తాయి, కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, ఏమవుతాయని అందరికీ తెలుసు. స్ట్రోక్స్ ఎలా వస్తాయి, ఇవన్నీ బ్లాక్ అయిపోతుంటాయి మీద. సో ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ వాడడం అనేది తగ్గాలి అని అంటే ఈ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ తగ్గించాలి. దానివల్ల ఓవరాల్గా మన కంట్రీలో ఇలాంటి ఇన్సిడెంట్స్ వచ్చి చనిపోవడాలు జరగటం అనేది తగ్గుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఏంటంటే ఈట్ రైట్ అనే కాన్సెప్ట్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అలానే ఈ ఫుడ్ స్టాండర్డ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉంది కదా, సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్, వాళ్ళు ఇంకొక ఇనిషియేటివ్లో ఈ హై స్కూల్స్, చిన్న పిల్లలు ఉండే స్కూల్స్ బాగా ఉన్న వాటిలో ఈ కొన్ని క్యాంపసెస్ని ఈట్ రైట్ క్యాంపసెస్ కింద ప్రమోట్ చేస్తూ ఆ చుట్టుపక్కల ఇలాంటివి
ఫుడ్ ఎంకరేజ్ చేయకుండా డిస్కరేజ్ చేయటం, అమ్మకుండా చూడటం, పిల్లల బారిలో ఇలాంటివి ఎక్కువ తినడం అలవాటు అయిపోవటం కాకుండా కొన్ని ఎడిక్షన్ కూడా ఉంటాయి, అవే పదిగా తింటుంటారు. ఇప్పుడు పిల్లల చేతిలో చిప్స్ పెట్టారనుకోండి, చిప్స్ ఈజ్ హై కెలోరిక్ విత్ డీప్ ఫ్రైడ్, సో అవన్నీ తింటూనే ఉంటారు. కాబట్టి అలాంటి వాటిని వాళ్ళకి ఆ స్కూల్ జోన్స్లో రాకుండా ఉండడానికి ఆ క్యాంపసెస్ని ఈట్ రైట్ క్యాంపస్ కింద ప్రమోట్ చేయాలి అని చెప్పి వాళ్ళు కొంత ఇనిషియేటివ్ కూడా చేస్తున్నారు. సో ఓవరాల్గా ఏంటంటే ఈ ఒబేసిటీ రాకుండా, ఈ హెల్త్ ఇష్యూస్ పెరగకుండా ఇవన్నీ వెళ్ళాలంటే ఈ డైటరీ రిస్ట్రిక్షన్స్ చేయాలి. సో డైటరీ రిస్ట్రిక్షన్స్ చేయడానికి వాటి సోర్స్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, సో ప్రజలందరికీ దొరికేది వీటిని అమ్మటం వలన. సో అది ప్రజలందరూ అవేర్నెస్ చేసుకుని వాటిని రిస్ట్రిక్ట్ చేసుకోవాలి, అమ్మకం అన్నా తగ్గించాలి. సో దీనిలో పాటుగానే ఏంటంటే ఈట్ రైట్లు వాళ్ళు గవర్నమెంట్ నుంచి వీటిని రిస్ట్రిక్ట్ చేసుకోండి, ఎక్కువగా తినకండి, అదే పనిగా తగ్గించుకోండి. మనకేముందంటే కొంతమంది అదే పనిగా వెళ్ళి చాయ్ బండి దగ్గర 10 చాయ్ ఏదైనా ఎక్కువ అయితే దాని ఇల్ ఎఫెక్ట్స్ తెలుస్తున్నాయి. సో అలా తినేస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం. ఒకసారి వెళ్ళినాక కంట్రోల్ ఉండదు, బజ్జీలు స్టార్ట్ చేస్తాం, ఎన్నో తినేస్తాం, పునుగులు స్టార్ట్ చేస్తాం, ఎన్నో తినేస్తాం. సో దానివలన అదర్ ప్రాబ్లమ్స్, కమ్యూనికబుల్ డిసీజెస్, వాళ్ళ హెల్త్ హైజీన్ మెయింటైన్ చేయకపోతే గట్ ఇన్ఫెక్షన్స్ రావటం అలాంటివి కాక ఇవి వాళ్ళు కొంతమంది యూజ్డ్ ఆయిలే మళ్ళీ యూజ్ చేస్తారు. సో ట్రాన్స్ఫాట్స్ ఎక్కువ ఉంటాయి, అందులో టాక్సిన్స్ ఎక్కువ అయిపోతాయి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కువ అయిపోతున్నాయి. కాబట్టి ఇండియన్ దాంట్లో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియన్ టోటల్ యాజ్ ఎ కంట్రీ హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలి. కాబట్టి సో వాళ్ళకి డైరెక్షన్స్ ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి గవర్నమెంట్ ఇట్లా రిలీజ్ చేసింది, అంతేకాని దాన్ని బ్యాన్ చేశారని అయితే కాదు. కొన్ని ఆయిల్స్ చూస్తే డాక్టర్ గారు నిజంగా ఈ ఆయిల్ ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారో అనిపిస్తుంది. నల్లగా అయిపోయి నిజంగా చూడడానికి ఎలా ఉంటుంది, అయినా అదే ఆయిల్ వాడుతూ ఉంటారు. యూజువల్గా అయితే వాడకూడదు. సో కుకింగ్ ఏంటంటే ఈ డీప్ ఫ్రైస్లో ఏమవుతుందంటే ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్ హీట్ ఎక్కి ర్యాన్సిడిటీ అవ్వటమే కాకుండా ఈ ఫుడ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న పలుకు రవ్వల్లాగా అందులోకి వెళ్ళిపోయి ఉండిపోతాయి. అవి ఉన్నాయి అలా నల్లగా మాడిపోతాయి, మాడిపోయి కిందకి వెళ్తాయి. సో ఏదైనా ఫుడ్ మెటీరియల్ డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు అలా మాడిపోతే చారింగ్ అంటారు. ఈ చారింగ్ అయితే అందులోకి టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి, దర్ కాల్డ్ కార్సినోజెన్స్, క్యాన్సర్ కాజులు ఎక్కువైపోతాయి. సో డీప్ ఫ్రై చేస్తే కారణం అది. సో ఆ క్యాన్సర్ కారకాలు ఎస్పెషల్లీ ఫుడ్ మెటీరియల్ వచ్చే నైట్రోజోమైన్స్. ఈ నైట్రోజోమైన్స్ అనేవి ఫ్రైస్లో అందుకే మనం యాక్చువల్గా ఏంటంటే ఫ్రైస్ తినడం అనేది సాధారణంగా పాతకాలం పద్ధతిలో పెద్ద ఎవరు వాడరు, అన్ని వెట్ కర్రీస్ ఊళ్ళో చేసుకుని తింటారు, మా అయితే ఉడకబెట్టుకుని. సో దే ఆర్ ద బెస్ట్ మెథడ్స్. లో ఫ్లేమ్ హై హీట్ కాకుండా లో హీట్లో వండుకున్నవే మంచివి అన్నమాట. సో ఇట్లా ఈ డీప్ ఫ్రైస్ చేసి తినడం అనేది ఇప్పుడు అలవాటు, ఈజీ. అట్లా వేసి తీసి ఇట్లా చేసి తినేస్తారు, ఈజీ టు కుక్ కాబట్టి అవి అలవాటు అయిపోయారు. కానీ ఎనీథింగ్ చారైతే మనం ఇంట్లో చేసుకున్నా కూడా ఏ కర్రీ ఫ్రై చేస్తే అందులోకి నైట్రోజమైన్స్ వస్తాయి. ఈ నైట్రోజమైన్స్ ఎక్కువ వెళ్తే మనకి చాలా డ్యామేజ్ అవుతుంది. ఎస్పెషల్లీ దిస్ నైట్రోజమైన్స్ ఆర్ వెరీ హెవీ ఇన్ నాన్ వెజిటేరియన్ ఫ్రై చేస్తే. సో అందుకే సాధారణంగా ఏంటంటే ఆ ఎఫెక్ట్ తగ్గడానికి మనం నిమ్మకాయ పిండుతాం, లెమన్ యాక్చువల్గా న్యూట్రలైజ్ చేస్తుంది కొంత. సో బట్ కోలాన్ క్యాన్సర్ రావటం ఇలాంటివన్నీ డీప్ ఫ్రైస్ తింటే ఎక్కువ వస్తుంది. ఇలాంటి ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ పాడైపోయిన ఆయిల్ అయితే ఎఫెక్ట్స్ ఎలా ఉండి ఇంకా ఎక్కువే ఉంటాయి కానీ తక్కువ ఉండవు. అంటే ఈ అందువల్ల నిమ్మకాయ మనం యూజ్ చేస్తామా డీప్ ఫ్రైస్లో? ఒక విధంగా అది గుడ్ అనమాట వాడితే. సో ఎట్టి పరిస్థితుల్లో ఫ్రైడ్ ఫుడ్స్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. అయితే వెస్టర్న్ హెల్త్లో డైట్ న్యూట్రిషన్గా చెప్పేది ఏంటంటే గ్రిల్లింగు, పోచింగు, ఈ టైప్ ఆఫ్ ఈట్ చేసుకుని తినడం, అందులో ఫ్యాట్ వెళ్ళిపోతుంది, చారింగ్ ఉండదు. అలానే బాయిలింగ్ ఇలాంటివే వాళ్ళు తినమని ఎంకరేజ్. కానీ గ్రిల్డ్ చికెన్ ఎలా సేఫ్ అవుతుంది అసలు? గ్రిల్లింగ్ అంటే అది పూర్తిగా చారింగ్ రాదు, నల్లగా మాడకపోవటం వలన దట్ ఈస్ నాట్ చారింగ్. సో నో నైట్రోజోమైన్స్. అండ్ గ్రిల్లింగ్ ఓవర్ టైం కాదు, ప్రాపర్ టైం. మన దగ్గర అయితే అసలు గ్రిల్డ్ చికెన్ అంటే ఆ నిప్పుల మీద అలా తీసిస్తా ఉంటారు, దట్ ఈస్ బార్బెక్యూ. అది ఇంకా డేంజరస్. సో కోల్డ్ చారింగ్ ఎక్కువ ఉంటుంది అందులో, సో దానివల్ల ఎక్కువ వస్తుంది, బొగ్గు నల్లగా అయిపోయింది ఎక్కువ ఉంటుంది. సో బార్బెక్యూ ఫుడ్స్, స్మోక్డ్ ఫుడ్స్ ఎక్కువ క్యాన్సర్ కాజ్ చేస్తాయి, నైట్రోజోమైన్స్ ఎక్కువ ఉంటాయి. గ్రిల్డ్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. జస్ట్ దాంట్లో ఉండవు. మనకు కూడా అవేర్నెస్ ఉండాలి డాక్టర్ గారు. నోటికి రుచిగా ఉందని మాత్రం తినకూడదు. సో కొంచెం తినాలి, ఎక్కువ తినకూడదు. మీ అందరు డాక్టర్లు చెప్తూనే ఉంటారు. ఫ్రైస్ అసలు తినకూడదు, బయట ఫుడ్ తినకూడదు. సమోసా, జిలేబీ అనే కాదు, బయట దొరికే ఏ ఫుడ్స్ అయినా కానీ
ఈ మైదా షుగర్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎస్, ఈ ఫుడ్స్ యాక్చువల్గా దీనివల్ల మనం ఆల్రెడీ ఇండియా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్. సో ఈ ఫుడ్స్ తినటం వలన షుగర్ కంట్రోల్లోకి రాకపోవటము, కొత్తగా షుగర్స్ తలెత్తడము ఇలాంటివి కూడా ఎక్కువగా జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు మనము ఈ జిలేబీ తిన్నామంటే షుగర్ తిన్నట్టు, షుగర్ అంటే బ్లడ్లోకి ఎక్కువ పెరుగుతుంది. సో వాళ్ళు ఆల్రెడీ బార్డర్ లైన్లో ఉండే ట్రీట్మెంట్ తీసుకోకపోయినా సో ఇవన్నీ నష్టాలు కలుగుతున్నాయి. జిలేబీలో ఏముంది అసలు? న్యూట్రిషన్ వాల్యూస్ అసలు ఏమైనా ఉంటాయా? దాన్ని ఒక మైదా చేస్తారు, దాన్ని ఒక డీప్ ఫ్రైలో చేస్తారు, తర్వాత షుగర్ సిరప్లో వేస్తారు. చెప్పండి డాక్టర్ గారు. ఇప్పుడు ఇవన్నీ న్యూట్రిషన్ వాల్యూస్ కోసం తినేవి ఏవి కాదు. మనం బయట తినే చాట్స్ కానీ ఇవన్నీ న్యూట్రిషనల్ వాల్యూస్ కాదు. ఇట్ ఈస్ ఫర్ ద టేస్ట్ ఎడిక్షన్, బయటని బట్టి టేస్ట్కి తినేవే. కానీ న్యూట్రిషనల్ వాల్యూగా తినాలి అని అంటే మనం చాలా వరకు అవన్నీ చనిపోయి ఉంటాయి అవి. సో దాని పద్ధతిగా ప్రాసెస్ అన్ప్రాసెస్ ఫుడ్ తినాలి. సో న్యూట్రిషనల్ వాల్యూస్ గురించి సంబంధి కాదు, అందుకే నష్టం వస్తుంది. కాబట్టి నేషనల్ హెల్త్ పాలసీగా గవర్నమెంట్ వాటిని రిస్ట్రిక్ట్ చేయండి, లేకపోతే మీ అంతటి మీరు ఆపుకోండి అని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. కానీ బ్యాన్ కాదు, అది కొంచెం రివర్స్లో వెళ్ళింది నెగిటివ్గా. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. సమోసా జిలేబీ కథ చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉంది. సిగరెట్ స్మోకింగ్ అంత డేంజర్ అని చెప్తూ ఉన్నారు. అసలు చెప్పింది ఏంటంటే ఇది ఒబిసిటీ వస్తుంది, ముందు ముందు రాబోతుంది 2050కి, డయాబెటీస్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ ఎక్కువ అవుతాయి. కాబట్టి వద్దని మనకు కూడా అవగాహన ఉండాలి అసలు ఏం తింటున్నాము అనే దాని మీద. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలండి. నమస్తే.